హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజిత @tushi. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఒక్క లైక్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. యూట్యూబ్ మానిటైజేషన్కి మస్ట్ అండ్ షుడ్ ఏమేమి ఎలిజిబిలిటీ కావాలంటే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబ్ అండ్ 100 lakhs వ్యూస్ అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ స్టూడియోలో అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వైటీ స్టూడియోని మనం ప్లే స్టోర్ ద్వారా ఈ వైటీ స్టూడియోని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల దీంట్లో మన సబ్స్క్రైబర్స్ డైలీ ఎంత పెరుగుతున్నారు, మనకి ఎన్ని వాచ్ అవర్స్ పెరుగుతుంది, ఎన్ని వ్యూస్ అయితే మన వీడియోస్కి వచ్చాయి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వైటీ స్టూడియోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వైటీ స్టూడియోలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని పక్కనే వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ అనేది మనం వీడియో అప్లోడ్ చేస్తే వీడియోకి ఎంత వ్యూస్ వచ్చాయి, షార్ట్స్ అప్లోడ్ చేస్తే షార్ట్స్కి ఎంత వ్యూస్ వచ్చాయి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యూట్యూబ్ స్టూడియోలో అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ కింద వచ్చేసి కంటెంట్, అనలిస్టిక్, కామెంట్స్, మనకు ఎవరెవరు ఎలా కామెంట్ చేశారు అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ యూట్యూబ్ స్టూడియోలో అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సింపుల్ అండ్ స్వీట్గా మనమైతే ఈ వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకొని మన టోటల్ ఇన్ఫర్మేషన్ని మన యూట్యూబ్ గురించి మనం టోటల్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టారో వాళ్ళు మర్చిపోకుండా ఈ వైటీ స్టూడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వైటీ స్టూడియో వల్ల మనం ఏం వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎప్పుడు అప్లోడ్ చేసాం ఏంటిది టోటల్ ఇన్ఫర్మేషన్, మనకి ఎంత వ్యూస్ వచ్చినాయి, మనకి ఎవరెవరైతే మెసేజ్ పెట్టారు అనేది టోటల్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. మనకు 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయాక మనకైతే వైటీ స్టూడియోలో లాస్ట్ ఎర్న్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై నౌ అంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అని అర్థం ఫ్రెండ్స్. మన మానిటైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతే మెయిల్కి యూ డిడ్ ఇట్ అని ఒక మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా మన మానిటైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయి మనకైతే రెవెన్యూ రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు యూట్యూబ్ గురించి ఏ చిన్న డౌట్స్ వచ్చినా, మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా నన్నైతే మస్ట్ అండ్ షుడ్ నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా నేనైతే క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్ వల్ల నా యూట్యూబ్ ఛానల్ అయితే డిమానిటైజేషన్ అయిపోయింది. సో నేను చేసిన మిస్టేకే మీరు చేయకుండా ఉండాలంటే మీకు ఎప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా నన్నైతే అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ డిమానిటైజేషన్ అయిపోయాక మళ్ళీ మానిటైజేషన్ అవ్వడానికి చాలా క్రిటికల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాచ్ అవర్స్ ఎర్లీగా పెరిగాయి, మన వీడియోస్, షార్ట్స్, వ్యూస్ అయితే హెవీగా పోవు ఫ్రెండ్స్. సో మనమైతే ఎప్పుడు మన వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేసేయాలి ఫ్రెండ్స్. మనం వీడియోస్ 3 విధాలుగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి యూట్యూబ్ నుంచి, ఇంకొకటి గ్యాలరీ నుంచి, ఇంకోటి వైటీ స్టూడియో నుంచి కూడా మన వీడియోస్ని కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వాచ్ అవర్స్ తక్కువగా ఉంటే, మీకు అవి తొందరగా వాచ్ అవర్స్ పెరగాలి అనుకుంటే మీరు ఎక్కువగా లైవ్ వీడియోస్ అనేది ఒక మంచి కంటెంట్తో అయితే చేయండి ఫ్రెండ్స్. లైవ్ వీడియోస్ చేయటం వల్ల మన వాచ్ అవర్స్ అనేది చాలా ఎర్లీగా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. వీడియోస్ అయితే ఎక్కువగా ఎవరు చూడరు, బట్ లైవ్ వీడియోస్ చేయటం వల్ల చాలా వాచ్ అవర్స్ అనేది మనకు తొందరగా ఇంక్రీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన షార్ట్ని అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అప్లోడ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. వీడియోని అయితే ఈవినింగ్ 4 o'clockకి లేకపోతే 5 o'clockకి ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. డైలీ 2 షార్ట్స్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయటం వల్ల మనకు తొందరగా వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ వస్తారు ఫ్రెండ్స్. షార్ట్స్ అప్లోడ్ చేయటం వల్ల మనకైతే సబ్స్క్రైబర్స్ రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియోస్ అప్లోడ్ చేయటం వల్ల మనకు వాచ్ అవర్స్ అయితే రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే లైవ్ వీడియోస్ చేయటం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ అవర్స్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మస్ట్ అండ్ షుడ్ నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యి మీ యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
యూట్యూబ్ గురించి మీకు ఏమైనా తెలియాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మస్ట్ అండ్ షుడ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. పూజిత @2C ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు.